అందరికీ నమస్కారం. ఇతని పేరే బ్రదర్ అనిల్. ఇక్కడున్నారు షర్మిల గారు. షర్మిల గారికి ఇటీవల అస్వస్థత, ఒక చిన్నపాటి సర్జరీ జరిగింది. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. గతంలో ఈ బ్రదర్ అనిల్ వీడియో ఒకటి ప్లే చేసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. శ్రద్ధగా ఈ వీడియోని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ క్రైస్తవులు కూడా. మూడవ రోజున వర్షము ఆటంకపరచగా దేవుని అధికారముతో దైవజనులు ఆ వర్షాన్ని ఆపివేశారు. In the name of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క నామములో దాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. Jesus, I command the rain to stop right now. నజరుడైన యేసు నామములో వర్షము ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వర్షము ఆగు. ఆగు అని ఆజ్ఞాపిస్తున్నాము. 20 నిమిషాల తర్వాత వర్షమా ఆగుము అని హెచ్చరించిన 20 నిమిషాల తర్వాత వర్షం అయిపోయిందంట. సాధారణంగా ఏ వర్షమైనా ఒక 10-15 నిమిషాల తర్వాత ఆగుద్ది. ఆ కామన్ సెన్స్ కూడా లేని జనాలు అది మళ్ళీ దానికి దేవుడినో దేన్నో లింకప్ చేసేసి అదొక మహిమగా లేదా మహిమ కలిగిన వ్యక్తులుగా వీళ్ళు పోర్ట్రే చేసుకొని జనాల్ని సమీకరించుకొని వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అమ్ముకొని లేకపోతే దశం భాగాలు తీసుకొని ఇంకా సరిపోకపోతే కుక్కకో బల్లికో పిల్లికో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉంటాయి కదా పెంచుకుంటారు, వాటికి కూడా అదనపు దశమ భాగాలు తీసుకొని పబ్బం గడుపుకుంటా కోట్లకు పడగలెత్తుతూ విదేశీ ఎన్జిఓల తొత్తులుగా మారి ఈ దేశంలో మత మార్పిడులకు ప్రోత్సహిస్తూ ఇలాంటి జిమ్మిక్కులు మ్యాజిక్కులు చేసుకుంటా జనాల్ని మోసం చేస్తా వీళ్ళకి ఏదన్నా అయితే అంటే ఆరోగ్యరీత్యా హాస్పిటల్స్కి వెళ్తా మిగతా వాళ్ళకి మందికి ఏమన్నా అయితే మాత్రం ప్రార్థనల పేరిట వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తా ఉండేటటువంటి ఈ విధానం ఏదైతే ఉందో నాట్ ఓన్లీ బ్రదర్ అనిల్ విషయం, వీళ్ళందరూ కూడా చేసేది ఇదే. ఈ మాయతో ఈ మోసంతో బ్రతుకుతా ఉన్నారు. 20 నిమిషాల తర్వాత ఏమైంది? 20 నిమిషాల తర్వాత మూడవసారి సాతాను వర్ష రూపంలో మరలా విజృంభించగా వర్షము అనేది కూడా ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ప్రసాదమే. మనమైతే వరుణ దేవుడు అంటాం హిందువులం. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఆ వర్షము మీద ఆధారపడినటువంటి ఎన్నో జీవరాశులు ఉంటాయి, రైతులు ఉంటారు, పంటలు ఉంటాయి. సో ఇక్కడ వర్షము సాతాను ప్రేరేపించడం ఏంటి? వీళ్ళకి బుర్ర ఉందా లేదా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు టైం టైంలో ఏవో సభలు సమావేశాలు పొద్దస్తమానం పెట్టుకుంటూ ఉంటే ఒకసారి ఎండ ఎక్కువగా ఉంటుంది, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి చలి వేస్తుంది, లేకపోతే ఒకసారి వేడిగాలులు వేస్తాయి, తుఫాన్లు రావచ్చు, వరదలు రావచ్చు. అరే ప్రకృతికి సంబంధించిన రియాక్షన్స్ని సాతాను సంబంధీకముగా మార్చేసి వాటిని మీరేదో ఆపేస్తున్నట్లుగా ఈ బిల్డప్ బాబాయ్ వేషాలు వేస్తూ జనాల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఇది ఒకసారి అభిషక్తులైన అనిల్ గారు దేవుని అభిషేకాన్ని ప్రజల్లోకి విడుదల చేసి దేవుని మహిమార్థమై యేసు నామములో ప్రజల చేత వర్షాన్ని ఆపివేశారు. యేసు నామాన్ని ప్రజల చేత వర్షాన్ని ఆపించేశారంట. అంటే వినేవాడు వెంగళప్ప అయితే ఏదో చెప్పేవాడు ఇంకేదో సొర్రప్ప అన్నట్టు వీడు ఎర్రప్ప. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎర్రప్పలు, ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎర్రజనాలే, అంతే కదా. జరుగుతుందని మీరు చెప్పి ఉన్నారు. Thank you, Lord, for stopping the rain. వర్షాన్ని ఆపివేసినది. Be healed in the name of Jesus. అని పలుకగా 7 మాసముల నుండి మాటలు లేని ఒక సహోదరి దేవుని అభిషేకం 2008 నవంబర్ 30వ తేదీ అనగా 3వ దినమున దైవజనులు అనిల్ కుమార్ గారు వాక్యోపదేశ అనంతరం రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవుని అభిషేకంతో యేసు నామములో స్వస్థత కలుగును గాక అని పలుకగా 7 మాసముల నుండి మాటలు లేని ఒక సహోదరి అద్భుత రీతిగా మాటలు పొందుకొనెను. ఆవిడ 6-7 మాసాల కంచి కనీసం ఏమి కూడా అనేది కాదు. ఎన్నో హాస్పిటల్ కూడా కేజీస్కి మెట్ల హాస్పిటల్కి చాలా తిరిగి ఎన్నో కొండలు కూడా తీసుకెళ్ళారండి. ఎక్కడ కూడా ఏమీ జరగలేదండి. అసలు మన ఇప్పుడు జరిగి మాట్లాడిందండి మన దేవుడితో. అదన్నమాట. 7 నెలల నుంచి ఏమీ మాట్లాడని ఒక ఆవిడ ఇక్కడ ఈ పాస్టర్, ఇంకో పాస్టర్ అనుకుంటా, ఇది వేరే క్లిప్. ఆ పాస్టర్ వచ్చి ప్రార్థన చేయంగానే వెంటనే మాట వచ్చేసిందంట, యేసు యేసు అనేసి మాట్లాడేసిందంట. అంటే ఇవన్నీ కూడా ఎలా జనాలు నమ్ముతున్నారు, ఎలా చప్పట్లు కొడుతున్నారు, ఏ ట్రాన్స్లో ఉన్నారు, ఇంత ఈజీగా జనాల్ని మోసం చేయొచ్చా? జనాలంతా అమాయకంగా ఉన్నారా? హిందుత్వాన్ని వదిలేయడంతో పాటుగా వేరే మతాన్ని తీసుకొని పోని అందులోనన్నా సుఖంగా ఉన్నారంటే ఇలాంటి వాళ్ళతో మోసగించబడుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధన మాన ప్రాణాలన్నింటినీ కూడా
కోల్పోతున్నారే. ఇవి కనబడవా ఈ పోలీసుల వ్యవస్థలకి, ప్రభుత్వాలకి, అధికారులకి? ఇవి కనబడవా నాస్తికులకి, లేకపోతే హేతువాదులకి, మేధావులకి? వీటి మీద కదా పోరాటం చేయాల్సింది. ఒక పూజారో ఒక దొంగ స్వామో చేస్తే మేమే కదా ముందుండి దాన్ని అరికట్టడానికి ప్రయత్నించి ప్రశ్నిస్తాము. ప్రశ్నించిన పాపానికి 4 కేసులు కూడా వేసుకుంటాము. మరి ఎంతమంది క్రైస్తవులు ఇలాంటి దొంగల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? మరి ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఏమైంది? మరి షర్మిలకి బాగాలేకపోతే ఆ షర్మిల చక్కగా ట్రీట్మెంట్ చేయించుకుంది ఇదే సైన్స్ని నమ్ముకొని. అక్కడికి వచ్చేసరికి యేసునామం అంటారు, ఇక్కడికి వచ్చేసరికి సైన్స్ అంటారు. ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్, డాక్టర్స్, అక్కడ వాళ్ళన్నీ డాక్టర్స్ అయిపోతారు, లాయర్స్ అయిపోతారు, శవాల్ని కూడా లేపేస్తారు. అరే ఈ దుర్మార్గాల్ని ఖండించండి అంటే మా రాముడి మీద, మా కృష్ణుడి మీద, మా రామాయణ భారతాల మీద పడి ఏడిసేస్తారంటారు. స్వీయ లోపంబులు ఎరుంగుట గొప్ప విద్య. మీ లోపాలు మీరు చూసుకోండి. మా దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని మేము ఎప్పుడూ ఎండగడతానే ఉంటాం. ఇది జరుగుతున్నటువంటి దుర్మార్గం. ఇలాంటి వాళ్ళను కూడా మనం గొప్పగా కీర్తిస్తూ కొంతమంది అయితే వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. వర్షాన్ని ఆపినోడు మరెందుకు తన భార్యకి ప్రాబ్లం వస్తే ప్రార్థన చేసి తగ్గించలేకపోయాడు అనేది సూటి ప్రశ్న. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్ భరతవర్ష. జై హింద్, జై భారత్.